హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఉమెన్స్ డే సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆఫర్స్ అనేవి ఈరోజు మధ్యాహ్నం 2 PM వరకు అయితే ఉంటాయి. సో తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం. దీనిలో భాగంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది మీకు ఇప్పుడు 199 రూపీస్కే అందుబాటులో ఉంది. ఇంకా దాంతోపాటుగా ఇంకా మరిన్ని కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ జీకేకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది 99 రూపీస్కి అందిస్తున్నాం. సో తర్వాత దీని యొక్క ప్రైస్ 199 చేయబోతున్నాం. ఇంకా కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా జస్ట్ మనం 149 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజే ఇమీడియట్గా దీన్ని తీసుకుంటాను ప్రయత్నం చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేడే గ్రూప్ 1 ప్రొవిజనల్ జాబితా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో మార్కులు వెల్లడించినటువంటి టీజీపీఎస్సీ రేపు గ్రూప్ 2 మార్కుల జాబితా ప్రకటన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ 523 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి చేపట్టినటువంటి నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షల యొక్క ఫలితాలు సోమవారం అంటే నేడు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఎంపిక పరీక్షలో అభ్యర్థులు సాధించినటువంటి ప్రాథమిక మార్కుల వివరాలు మాత్రమే కమిషన్ వెల్లడించనుంది. అయితే టీజీపీఎస్సీ తొలుత అభ్యర్థుల యొక్క మార్కులు ప్రకటించి ఆ తర్వాత అభ్యంతరాలు ఉన్న వారి నుంచి రీకౌంటింగ్కు దరఖాస్తులు స్వీకరించేందుకు సంబంధించిన ప్రక్రియ అయితే చేపట్టనుంది. అయితే ఆ ప్రక్రియ ముగిశాక ఒక్కొక్క పోస్టుకు 2 చొప్పున మనకు 1:2 నిష్పత్తిలో ఈ జాబితాలను వెల్లడించనుంది. ఈ మేరకు సోమవారం గ్రూప్ 1 6 పేపర్లో సాధించినటువంటి మార్కులు కలిపి మెరిట్ జాబితాను అయితే వెల్లడిస్తారు. సబ్జెక్టుల వారీగా ప్రతి పేపర్లో సాధించిన మార్కులకు అభ్యర్థులు వ్యక్తిగత ఆ మార్కులకు సంబంధించిన వివరాలు మనకు వ్యక్తిగత లాగిన్ పేజ్లో కమిషన్ పొందుపరచనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఈ ప్రాథమిక జాబితాలో వచ్చినటువంటి మార్కులపైన ఏమైనా అభ్యర్థులకు సందేహాలు ఉంటే 15 రోజుల పాటు ఒక్కొక్క పేపర్కు 1000 రూపాయల చొప్పున ఈ రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇలా వచ్చినటువంటి దరఖాస్తులు పేపర్లను మార్కులు అధికారులు అయితే ఆ మార్కులు మరొకసారి అయితే రీకౌంటింగ్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే సరి చేస్తారని చెప్పేస్తారు. ఆ సరి చేసినటువంటి దాంతో మనకు ఈ 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరీక్షల కోసం టీజీపీఎస్సీ దానికి సంబంధించిన ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దళారులను ఎవరు నమ్మద్దు అంటే ఇక్కడ టీజీపీఎస్సీ చైర్మన్ అయితే ప్రకటించినట్టు చూడవచ్చు. అంటే గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తప్పుదోవ పట్టించేటువంటి సమాచారాన్ని నమ్మవద్దని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అభ్యర్థులకు సూచించినట్లు ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటు గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లాంటివి చూడవచ్చు. సో మనకు ఈ నెల 11 అంటే రేపు గ్రూప్ 2కు సంబంధించిన జిఆర్ఎల్ లిస్ట్ కూడా రాబోతుంది. అండ్ 14వ తారీఖున గ్రూప్ 3, అదేవిధంగా 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, తర్వాత 19న మనకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించిన ఫలితాలు రాబోతున్నట్టు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇదే అప్డేట్ మనకి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. నేడు గ్రూప్ 1 ఫలితాలు టీజీపీఎస్సీ వెబ్సైట్లో మార్కుల వివరాలు అంటూ ఇక్కడ ఈనాడులో కూడా సేమ్ అప్డేట్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ మనకి ఈరోజు నేను రాసినటువంటి ఏదైతే తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఆర్టికల్ నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. దీనిని మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అదేవిధంగా మన ఇన్స్టా పేజ్లో కూడా పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఆర్థమెటిక్ సంబంధించి కూడా మనకి ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. వీటన్నిటికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. లేదంటే మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. అక్కడ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఈరోజు చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ 2 కలిపి అయితే అందిస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ జాతీయ పార్క్ అంటూ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. మధ్యప్రదేశ్లోని మాధవ్ జాతీయ పార్కును 58వ అభయారణ్యం, దాన్ని టైగర్ రిజర్వ్గా అని చెప్పేసి పిలుస్తారు, దానిగా ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ విషయాన్ని శనివారం కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఎక్స్ వేదికగా అయితే పంచుకోవడం జరిగింది. సో మనకి ఇది 58వ టైగర్ రిజర్వ్గా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మాధవ్ జాతీయ పార్క్ని అయితే ప్రకటించారు. 57వది ఏంటది మీరు కింద కామెంట్ చేయండి. నేను వీలైతే దీని మీద ఒక షార్ట్ వీడియో కూడా మీకు అందిస్తాను. నెక్స్ట్
నెక్స్ట్ ఇదిగో ఇండియా ఇంకో కప్ అంటూ చూడవచ్చు. భారతదేశ ఛాంపియన్ ట్రోఫీ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చెలరేగినటువంటి రోహిత్, రాణించినటువంటి శ్రేయస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి నేను మరొక షార్ట్ చేస్తాను మీకు. దానిలో ఈ ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ జస్ట్ ఒక 2 minutesలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మధ్యాహ్నం వరకు మీకు ఈ షార్ట్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ రోదసీలో తొలిసారి వాణిజ్య నిఘా అంటూ చూడవచ్చు. దక్షిణ అమెరికాను చిత్రీకరించినటువంటి భారత శాటిలైట్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహ కార్యకలాపాలను శనివారం ప్రారంభించారంట. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే ఫస్ట్ది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మనకు స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ అని చెప్పేసి పిలుస్తారంట. సో ఈ నిఘా ఉపగ్రహం భూకక్షలో తిరుగుతూ భూమిపై గల 5 సెంటీమీటర్ల వస్తువును సైతం చిత్రీకరించగలదు అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనిని భారత స్టార్టప్ అయినటువంటి ఈ దిగంతర జనవరి 14న ఎలాన్ మాస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ ట్రాన్స్పోర్టర్ 12 ద్వారా పంపించారంట. ఈ స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టర్ 12 అనే రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం తన పనిలో భాగంగా మొదట దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి బ్యూనస్ ఎయిర్స్ నగరాన్ని చిత్రీకరించిందట. సో తమ శాటిలైట్ పంపినటువంటి మొదటి చిత్రం కేవలం సాంకేతికమైనటువంటి మైలురాయిని మాత్రమే కాదని అది అంతకంటే ఎక్కువగా వర్క్ చేస్తుందని చెప్పేసి ఈ దిగంతర CEO అనిరుద్ధ్ తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. గుర్తుంచుకోండి, మన భారత్కు సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీ దీన్ని పంపించింది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎక్సర్సైజ్ ట్రోపిక్స్ 2025 అంటే ఇక్కడ చూడవచ్చు. మనకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో మన భారత నావికా దళం ఆధ్వర్యంలో, ఇది గుర్తుంచుకోవాలి, మనకు ఈ థియేటర్ లెవెల్ ఆపరేషన్ ఎక్సర్సైజ్ ట్రోపిక్స్ 2025 ఎడిషన్ జనవరి నుంచి మార్చి వరకు జరుగుతాయంట. సో భారత నావికా దళం ఆధ్వర్యంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఆపరేషనల్ లెవెల్ ఎక్సర్సైజ్లో భారత సైన్యం, అదేవిధంగా భారత వైమానిక దళం, కోస్ట్ గార్డులు భాగస్వామ్యం అవుతాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ట్రోపిక్స్ 24 యొక్క లక్ష్యం కనుక చూస్తే మనకి ఏంటంటే ఈ సముద్ర భద్రత ప్రయోజనాలను కాపాడడం, యుద్ధ నౌకల నైపుణ్యాలను ప్రదర్శించడం అండ్ నావికా దళాల సామర్థ్యాలను పరీక్షించడం అనేటువంటి, అంటే ఎక్సర్సైజ్ హార్బర్ సముద్ర దశల్లో జరిగేటువంటి వాటిని ఇక్కడ పరీక్షిస్తారన్నమాట. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా ఎవరి ఆధ్వర్యంలో జరిగాయంటే భారత ఈ నావికా దళం ఆధ్వర్యంలో జరిగాయి. ఇక నెక్స్ట్ మనకు ఐఫా అవార్డ్స్ 2025 అంటే ఇక్కడ చూడవచ్చు. ఓటీటీ విజేతలు వీరే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఐఫాకు సంబంధించి ఓటీటీకి సంబంధించినటువంటి విజేతలకు సంబంధించినటువంటి ఇక్కడ వాటిని అయితే ప్రకటించారు. వాటికి సంబంధించి ఇక్కడ చూద్దాం. ఇక్కడ విషయాలైతే మనకు భారత సినిమా పరిశ్రమలో ఎంతో విశేషంగా భావించేటువంటి ఐఫా అవార్డులు వేదిక ఘనంగా జరిగింది. ఇది వచ్చేసి మనకు పింక్ సిటీగా పిలిచేటువంటి జైపూర్ వేదికగా జరిగిందని గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో మొదటి రోజు మనకు ఐఫా డిజిటల్ అవార్డుల ప్రదానం చేస్తారు. సో ఓటీటీలో విశేష ఆదరణ సొంతం చేసుకున్నటువంటి సినిమాలు, సిరీస్లకు ఈ పురస్కారాలు అయితే అందించారు. దానిలో మనకు ఉత్తమ నటిగా ఈ కృతి సనాన్కు ఉత్తమ నటిగా వచ్చిందంట. ఉత్తమ నటుడిగా ఈ విక్రాంత్ మాన్సే అనేటువంటి వ్యక్తికి ఉత్తమ నటుడు అవార్డు రావడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు, ఇవి గుర్తుంచుకోండి. ఈరోజు నెక్స్ట్ ఇంకా మిగతా అవార్డ్స్ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు. ఉత్తమ చిత్రం అమర్ సింగ్ సినిమా పేరుది చంకీలా, అదేవిధంగా ఉత్తమ నటి కృతి సనాన్, అదేవిధంగా ఉత్తమ నటుడు వచ్చేసి విక్రాంత్ మాన్సే సెక్టార్ 36 అనే సినిమా కంట. అదే ఉత్తమ దర్శకుడు వచ్చేసి ఇంతియాజ్ అలీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఉత్తమ సహాయ నటు వచ్చేసి అనుప్రియ గోయాంకే బెర్లిన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంకా మిగతా అవార్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ మనకు ఉత్తమ విదేశీ భాష చిత్రాలంటూ ఈరోజు మనకు ఈనాడు కాలమిస్ట్లో ఒక ప్రత్యేక ఆర్టికల్ కింద దీన్ని ఇచ్చారు, గుర్తుంచుకోండి. ఆస్కార్ అవార్డులో మనకు విదేశీ భాష చిత్రాల విభాగంలో అత్యధిక అవార్డులు పొందినటువంటి దేశంగా ఇప్పటివరకు మనకు ఇటలీ ఉందంట. నిజానికి 2020లో కొరియా చిత్రం ఈ పారాసైట్ ఏకంగా ఉత్తమ చిత్రం అవార్డునే దక్కించుకొని రికార్డు సృష్టించింది. అయితే విదేశీ భాషా చిత్రాల విభాగంలో అత్యధిక నామినేషన్లు ఫ్రాన్స్ నుంచి వచ్చాయి. కాగా మన దేశం నుంచి ఇప్పటివరకు ఈ మదర్ ఇండియా కావచ్చు, సలాం బాంబే అని, లగాన్ అనేవి ఉత్తమ విదేశీ భాషా చిత్రాల విభాగంలో నామినేట్ అయినాయి కానీ అవార్డ్స్ అయితే రాలేదు. ఇక్కడ మనకు అత్యధికంగా చూసినట్లయితే ఇటలీ నుంచి 30 నామినేషన్లు వెళ్తే 11 అవార్డులు వచ్చాయి. ఇక ఫ్రాన్స్లో ఎక్కువ నామినేషన్లు వెళ్ళినప్పటికీ తక్కువనే 9 అవార్డ్స్ వచ్చినాయంట. తర్వాత స్పెయిన్ ఇట్లా ఉన్నాయి. మన భారత్ నుంచి 3 నామినేషన్లు వెళ్తే జస్ట్ అసలు ఒక్క అవార్డు కూడా రాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకు ఒక ప్రధాన ఆర్టికల్ కింద వచ్చింది. రీసెంట్గా మనకు ఆస్కార్ అవార్డుల యొక్క ప్రధానోత్సవం జరిగింది కనుక ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6 నెలల్లో స్వదేశీ మైక్రోచిప్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ సింథనైజర్ను రూపొందించినటువంటి ఉస్మానియా వర్సిటీ చండీగఢ్లో ఈ థర్మల్ అనాలిసిస్ పరీక్ష అంటించారు. సో మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల రూపొందించినటువంటి స్వదేశీ మైక్రోచిప్ మరొక 6 నెలల్లో అందుబాటులోకి వస్తుందంట. దాని పేరు కనుక చూసినట్లయితే ఈ ఫ్రీక్వెన్సీ సింథనైజర్ పేరుతో ఈ చిప్ను ఎలక్ట్రానిక్స్ విభాగ అధిపతి చంద్రశేఖర్ పరిశోధన విద్యార్థులు దీన్ని రూపొందించినట్టు గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. డైరెక్ట్గా స్వదేశీ మైక్రోచిప్ను ఇటీవల ఏ యూనివర్సిటీ
విద్యార్థులు రూపొందించారు అని చెప్పేసి అడగవచ్చు. దాని పేరు వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ. దాని పేరు కనుక చూసినట్లయితే సింథనైజర్ అని చెప్పేసి, ఫ్రీక్వెన్సీ సింథనైజర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, నేరుగా అడగవచ్చు. నెక్స్ట్ చేతి రాతతో బడ్జెట్ రూపొందించినటువంటి ఛత్తీస్గఢ్ మంత్రి అంటే ఇక్కడ ఏం జరిగింది, 4 రోజుల పాటు గంటన్నరే నిర్ధరించినటువంటి చౌదరి. సో మనకు చాట్‌జీపీటీ యుగంలో కూడా బడ్జెట్ను చేతి రాతతో రూపొందించినటువంటి ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి తన ప్రత్యేకతను చాటుకున్నట్టు ఇక్కడ ఈరోజు కంప్యూటర్లో దీన్ని రూపొందించడం కంటే చేతితో రాస్తేనే తన భావాలను, ఉద్వేగాలను, దార్శనికతను, దాని కట్టుబాటును చక్కగా చాటుకోగలనే ఉద్దేశంతో ఈ విధంగా రాసినట్లుగా అతను చెప్తున్నట్టు చూడవచ్చు. ఇది గుర్తుంచుకోండి, డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా చేతితో రాయడం ఇదే ఫస్ట్ టైం చెప్పేసి చెప్తున్నారు మనకు. నెక్స్ట్ 2026 మార్చ్ నుంచి కాజీపేటలో ఈ కోచ్ల ఉత్పత్తి అంటే ఇక్కడ చూడవచ్చు రూపాయలు 716 కోట్ల వ్యయం, 60% పనులు పూర్తి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి అంటే ఇక్కడ జరిగింది. మనకు కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది 2026 మార్చి నుంచి మనకి రైల్ కోచ్ల యొక్క ఉత్పత్తి ప్రారంభం అవుతుందని చెప్పేసి మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు. ప్రతి నెల 50 చొప్పున 600 ఆధునిక ఎల్హెచ్బి కోచ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కోచ్లు, వ్యాగన్ల ఉత్పత్తి, మరమ్మతులు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 716 కోట్లు వెచ్చించనున్నట్లు ఇక్కడ వివరించారు. ఇప్పటికే 60% పనులు కంప్లీట్ అయినట్టు, దాదాపు 360 కోట్లు కూడా ఖర్చు అయినట్లు ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. ఈ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ వస్తుందని అడగవచ్చు మన దగ్గర, కాజీపేట అని గుర్తుంచుకోండి, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం. ప్రముఖ తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరికి 2024 సంవత్సరానికి గాను మనకు సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. మనం ఆల్రెడీ చూసినాం. సో గోపీనాథ్ మహంతి రచించినటువంటి ఒడియా నవల అయినటువంటి ఈ దాదిబుడ అనేటువంటి దాన్ని మనకి ఈత చెట్టు దేవుడు పేరుతోటి తెలుగులోకి అనువదించినందుకు గాను రాజేశ్వరికి ఈ పురస్కారం దక్కింది. ఆమెతో పాటుగా వివిధ భాషల్లో గ్రంథాలు చేసినటువంటి 21 మందికి మనకు మార్చి 7న ఈ పురస్కారాలు అయితే ప్రకటించారు. సో పురస్కారం గెలుచుకున్నటువంటి గ్రంథ అనువాదాలకు దాదాపుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు 50,000 నగదు బహుమతితో పాటు ఈ కాంస్య జ్ఞాపికను కూడా అందజేస్తారంటే ఇక్కడ ఇచ్చారు. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ బెంగళూరుకు చెందినటువంటి ఈ ప్రణవ్ వెంకటేష్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ 20ని సాధించారు. 2025 మార్చి 7న దీనికి సంబంధించి ప్రకటించడం జరిగింది. మనం ఆల్రెడీ గత వీడియోలో కూడా దీనికి సంబంధించి చూసాం. పేరు గుర్తుంచుకోండి, బెంగళూరుకు సంబంధించి. మరి సీనియర్ ఇది చెస్ ఛాంపియన్షిప్ని ఈసారి ఎవరు గెలుచుకున్నారు అనేది మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కొత్త చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా మనకు వికాస్ కౌశల్ నియమితులు కావడం జరిగింది. ఇది కూడా మనం నిన్నటి వీడియోలో చూస్తాం. 5 ఏళ్ల పాటు ఇతను ఆ పదవిలో కొనసాగుతారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఆఫర్స్ మధ్యాహ్నం 2 PM వరకు అయితే ఉంటాయి. తర్వాత వీడియో యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం. ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3 ఫుల్ కోర్స్ ఇంత తక్కువ ప్రైస్కు మనం ఎప్పుడు ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. తర్వాత మళ్ళీ ఈ ప్రైస్ అయితే ఉండదు. ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత మినిమం ఒక 200 రూపీస్ ప్రైస్ అనేది ఈ కోర్స్ పైన పెరుగుతుంది. కావాలనుకుంటే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవే కాకుండా మిగతా కోర్సెస్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ తోటి మంచి క్వాలిటీ క్లాస్ అయితే అందిస్తున్నాం. మీకు అక్కడ శాంపుల్ క్లాసెస్ అయితే ఉంటాయి. ఒకసారి వినండి, నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.